ఒకటవ పేతురు పత్రిక. యేసు ప్రభు శిష్యుడు, అపోస్తలుడు, పరిశుద్ధుడైన పేతురు గారు రాసిన పత్రికలో నుండి, మొదటి పత్రికలో నుండి 3వ అధ్యాయములో నుండి 3-4 వాక్యాలను మనం ధ్యానం చేసుకుందాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెల్లుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. పేతురు గారు రాస్తున్నాడు దేవుని ప్రజలకి. పేతురు గారు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు తెలుసా? 3వ అధ్యాయం 4వ వచనంలో ఆఖరి మాట ఒక మాట అన్నాడు. ఇది దేవుని దృష్టికి మిగుల విలువైనది. దేవునికి స్తోత్రం చెప్పు. అమ్మలారా వినండి, ఇది దేవుని దృష్టికి మిగుల విలువైనది. ఏది అది? ఏది దేవుని దృష్టికి మిగుల విలువైనది? మనుషుల దృష్టి కాదు. మనుషుల దృష్టికి విలువైనవి కొన్ని ఉన్నాయి, కానీ పేతురు గారు ఏమంటున్నాడంటే ఇది దేవుని దృష్టికి బహు విలువైనది. అంటే దేవుని దృష్టికే విలువైందంటే అది ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి ఆలోచించండి. మామూలుగా విలువైంది కాదు, దేవుని దృష్టికి బహు విలువ, మిగులు విలువైనది. మిగుల అంత విలువైంది ఏంటయ్యా? నీ దృష్టికి అంత విలువైంది ఏంటి అని మనము ఆలోచిస్తే ఈరోజు అదే నేర్చుకుందాం. కొంచెం ఆలస్యమైన ఇబ్బంది పడకండి. దేవుని దృష్టికి మిగులు విలువైంది ఏంటో నువ్వు నేర్చుకో. దేవుని దృష్టికి అసహ్యమైనవి నేర్చుకోవద్దు. దేవుని దృష్టికి ఇష్టం లేనివి నేర్చుకోవద్దు. దేవుని దృష్టికి మిగుల విలువైనవి నేర్చుకో. చాలా మందికి ఈ విషయాలు తెలియదు. చాలా మందికి ఆడెట్టాడంటే నాకు అనవసరం, ఆడెలా చేస్తున్నాడంటే నాకు అనవసరం. కానీ బైబిల్ ఏం చెబుతుందో అదే మనకు అవసరం. ఈ రోజుల్లో ఆలం చూసి ఏలం చూసి వాతలు పెట్టుకుంటున్నారు మనుషులు. మనుషులు చూసి మనుషులు నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఒక దుర్మార్గుడు చెప్పే మాటకే విలువిస్తున్నారు తప్ప పరిశుద్ధులు చెప్పే మాటకి విలువేటల్లా. అలంకరణ అంటే అర్థం ఏంటి? అలంకారము అంటే అర్థం ఏంటి? అందముగా కనబడాలన్న ఉల్లాసం, 10 మందికి ఇష్టంగా కనిపించాలన్న తపన, మనుషులలో నేను చక్కగా ఉండాలన్న ఆశ. అలంకారం అంటారు దాన్ని. అమ్మ అలంకరించుకున్నావా అంటే అర్థం ఏంటి? అన్ని రకాలుగా తయారయ్యావా అని అర్థం. పెళ్లి కూతురు అలంకరించుకుని అలంకరణ వేరు, పేరంటాళ్ళు అలంకరించుకుని అలంకరణ వేరు, దేవుని బిడ్డలు అలంకరించుకునే అలంకరణ వేరు, లోకంలో ఉన్న మనుషులు అలంకరించుకునే అలంకరణ వేరు. ఇప్పుడు దేవునికి మిగుల విలువైన అలంకరణ ఏంటి? అది మన పాయింట్. దేవుడు మనల్ని కూడా అలంకరించుకోమంటున్నాడు. అలంకరణ వద్దని ఆయన ఏమంటల్లా. మీరు నాకు చక్కగా ఉండాలి,
నా దృష్టిని ఆకర్షించాలి, నాకు ఇష్టంగా ఉండాలి. కనుక నా దృష్టికి మిగులుగా మీ అలంకరణ కనబడాలి, విలువైనదిగా కనబడాలంటున్నాడు దేవుడు కూడా. అలాగే లోకం కూడా మీరు చక్కగా అలంకరించుకోండి, బాగా తయారవ్వండి. లోకం కూడా అంటుంది నా దృష్టికి మిగులు విలువగా ఉండాలి మీరు కూడా అని లోకం చెబుతుంది. ఇక్కడ రెండు అలంకరణలు ఉన్నాయి. ఒక అలంకరణం ఏంటంటే వెలుపటి అలంకారము, రెండవ అలంకారం ఏంటంటే అంతరంగ అలంకారము. ఓకే, అర్థమైందా మీకు? ఒక అలంకారము వెలుపటి అలంకారం అంటే బయట కనిపించే అలంకారము, అది శరీర సంబంధమైన అలంకారము, అది శరీరానికి ధరించుకునే అలంకారము. ఓకే, రెండవ అలంకారం ఏంటంటే అంతరంగ అలంకారము, అంటే ఆత్మ, లోపల ఉన్న ఆత్మ అలంకరించుకునే అలంకారము. అంటే ఆత్మకి అలంకారం కావాలి, శరీరానికి అలంకారం కావాలి. శరీర అలంకారము దేవుడు ఇష్టపడతాడా? ఆత్మ చేసుకునే అలంకారము దేవుడు ఇష్టపడతాడా? మన పాయింట్, దేవుడి దృష్టిలో మిగులు విలువ గలదిగా ఉండాలి కదా అలంకారము. మన పాయింట్ ఏంటంటే దేవుడి దృష్టిలో మిగులు విలువ గల అలంకారంగా ఉండాలి కదా. ఆయనకి అలంకారం అంటే ఇష్టమే, తప్పు. అలంకరించుకోవద్దని ఆయన అంటల్లా. శరీరం కూడా అలంకరించుకోమంటుంది, తప్పు. శరీరం వద్దని నేను అంటల్లా, శరీరము అలంకరించుకోమంటుంది. అంతరంగంలో ఉన్న ఆత్మ కూడా అలంకరణ కావాలి అంటుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక దేవుడికి ఇష్టమైన అలంకారం ఏదంటే అంతరంగ పురుషుడైన ఆత్మ అలంకరించుకునే అలంకారము. ఆత్మకు ఏ అలంకారము నువ్వు తగిలిస్తావు? వెలుపటి అలంకారము అంటే శరీరానికి నువ్వు తగిలించే అలంకారం ఏంటంటే బైబిల్ ఏం చెబుతుందంటే, ఒకటి జడలు, రెండవది బంగారు నగలు. శరీరానికి అలంకరించుకునే అలంకరణ చెప్తున్నా. వెలుపటి అలంకారం అది, లోకం మెచ్చే అలంకారం అది. ఏమమ్మా చెయ్యి మెల్ల చెయ్యి లేదా, బాగోలేదే, చెవుకు పోగులు లేవా, ఏబ్బే అస్సలు బాగోలేదే. లోకం అంటారు అది, అది లోకం అంటారు అది, అది లోకం అంటారు అది. కనుక లోకం మెచ్చుకునే అలంకారం ఏంటంటే జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట. మూడవది ఇంకా వస్త్రములు ధరించుకొనక ఉండుట. వస్త్రాలు కూడా ధరించుకోవద్దు అంటున్నారు పేతురు గారు. ఇదే సోద్యం, నాకు అర్థం కావట్లేదు. రైట్, వెలుపల అలంకారంగా ఏమేమంటాయో చెప్తాను వినండి. ఇప్పుడు వెలుపల అలంకారం అంటే అంటే శరీరానికి అలంకరించుకునే అలంకారం, శరీరానికి కావలసిన అలంకారం. శరీరం అలంకారము దేవుడి దృష్టిలో విలువైంది కాదు, అది లోకం దృష్టిలో విలువైనది. లోకం దృష్టిలో అది ఘనత కలిగింది. నువ్వు బంగారు నగలు పెట్టుకో, అమ్మా ఎంత బంగారం ఉందో, ఎంత బాగుందో అంటే అది లోకానికి ఇష్టం. అదే బంగారం నువ్వు యేసయ్య దృష్టిలో పెట్టుకో, ఆయన ఏమంటారో తెలుసా? అదే చెప్పబోతున్నా, వినండి. దేవునికి మహిమ కలుగునే కాక. రెండవది, ఇప్పుడు ఎన్ని వెలుపటి అలంకారంలో ఎన్ని వచ్చినాయి?
ఒకటి, జడలు అల్లుకోవద్దు. రెండవది, బంగారు నగలు పెట్టుకోవద్దు. మూడవది, 1 తిమోతి మూడవది వస్త్రాలు అన్నాడు కానీ వస్త్రాలు పేతురు గారు వస్త్రాలు వేసుకోవద్దు అన్నాడు కానీ వస్త్రాలు ఉండాలి, వేసుకోవాలి. కానీ దానికి వివరణ తిమోతితో పౌలు గారు చెప్తాడు, ఏ వస్త్రాలు వేసుకోవాలో. అది దేవునితో, అది మీకు చెప్తాను. చూడండి, 1 తిమోతి 2:9 చదవండి. ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రాలతోనైనను అలంకరించుకొనగా. ఏ వస్త్రాలతో అలంకరించుకోవద్దన్నాడు? పేతురు గారు అసలు వస్త్రాలే వద్దన్నాడు. తిమోతికి పౌలు గారు రాస్తా అంటాడు, తగు మాస్త్రపు వస్త్రాలే ఉండాలంట, మిగుల విలువైన వస్త్రాలు అలంకరించుకోకూడదు. ఒకవేళ మిగుల విలువైన వస్త్రాలు అలంకరించుకుంటే నువ్వు దేవుడి దృష్టికి విలువ గల వ్యక్తివి కాదు. పాస్టర్ అయినా, పాస్టర్లైనా, సంఘంలైనా, పెద్దలైనా, ఎవరైనా. రెండవది, బంగారము ముత్యాలు ఎవరు పెట్టుకున్నా వాళ్ళు దేవుడి దృష్టిలో విలువ కలిగిన వారు కారు. కాబట్టి వెలుపల అలంకారము అంటే శరీర అలంకారము ఏమేమిటి? 1 జడలు, 2 బంగారు నగలు, 3 ముత్యములు, 4 విలువ కలిగిన వస్త్రాలు. ఏ వస్త్రాలు? విలువ కలిగిన వస్త్రాలు. తెల్లని వస్త్రాలు వేసుకెళ్ళు, నీ వైపు ఒకటి చూడడం. అదే ఒక 10,000 రూపాయలు చీరగట్టుకు వెళ్ళండి. ఇవన్నీ వెలుపటి అలంకారము. అయితే బైబిల్ ఏముంటుంది? వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండదమ్మా. ఆ విధంగా మీరు తయారైతే మీరు దేవుని దృష్టిలో దెబ్బతింటారు, అసహ్యంగా ఉంటారు, అన్యాయంగా ఉంటారు, మీరు దెబ్బతిని పాడైపోతారమ్మా. వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండొద్దమ్మా అని వాక్యం చెబుతుంది. మరి ఏ అలంకారం ఉండాలా? అంతరంగ పురుషుడైన ఆత్మ అలంకారం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెలుపటి అలంకారానికి ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ధరించుకున్న మనిషి వెలుపటి అలంకారమే. ఇప్పుడు అంతరంగ స్వభావం యొక్క అలంకరణ మనం ఏంటో నేర్చుకుందాం. ఒకటి, నెంబర్ 1, 1 తిమోతి పత్రిక 2:9 వాక్యం, 2:10 వాక్యం చదవండి. 10 చదవండి ముందు. దైవ భక్తి గలవారు మనం చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ క్రియలంట? సత్క్రియలు అనే ఒక అలంకరణ. అంతరంగ పురుషుడికి నువ్వు అలంకరించాలి, నువ్వు సత్క్రియలు చేయాలి. ఏ అలంకరణ ఇది? సత్క్రియలు అనే అలంకరణ. దైవ భక్తికి తగిన స్త్రీ సత్క్రియలు చేసిద్దంట. సత్క్రియలు అంటే ఏంటి? ఏ మనిషికైనా మంచి పని, బతకటానికి, జీవించడానికి మేలు చేసే పని, అది నీ అంతరంగ పురుషుడికి నువ్వు అలంకరించాలి. సత్క్రియ. ఏ క్రియ? సత్క్రియ. సత్క్రియ లేక కదా కయ్యను శాపగ్రస్తుడైపోయాడు. సత్క్రియ లేదు, పైకి మాత్రం విర్రమీగుతున్నాడు, శాపగ్రస్తుడైపోయాడు. సత్క్రియ చేయని వ్యక్తులకి కోపం ఎక్కువ, ద్వేషం ఎక్కువ, అసూయ ఎక్కువ, పగ ఎక్కువ, కక్షలు ఎక్కువ. సత్క్రియ చేయని వ్యక్తికి ఇవన్నీ ఉంటాయి. సత్క్రియలు చేసేవారికి ఇవేముండో. ఓర్పు, సహనం ఉంటుంది. ఒక చెంప కొట్టినా మరొక చెంప భరిస్తారు. అంతరంగ పురుషుని యొక్క అలంకరణ సత్క్రియలు, మంచి పనులు, దేవుడు మెచ్చే మంచి పనులు. ఒక లోకం కూడా మెచ్చొచ్చు, కొన్ని మంచి పనులు లోకంలో కూడా మెచ్చొచ్చు. ఎందుకంటే అన్నదానం చేస్తే మంచి పని, లోకం మెచ్చొచ్చు. ఒకడు పడిపోతే లేపితే మంచి పని. అలాంటి సత్క్రియలు. బట్టలేనోడికి నువ్వు బట్టిస్తావా?
అన్నం లేనివాడికి అన్నం పెడతావా? సత్క్రియ. 1 పేతురు 3:4 ఏముందో చూడండి. మళ్ళీ అక్కడ ఉన్నాయి కొన్ని. సాధువైనట్టు, అది ఏమిటి? సాధువైనట్టు మృదువైనట్టు. 2 మాటలు ఉన్నాయి. ఒకటి సాధువు, 2 మృదువు. అంటే సాధువు అంటే ఎంత ఏదైనా ఓర్చుకుని సహనము కలిగి ఎన్ని మాటలైనా ఎన్ని రకాలుగా అసహించుకున్నా ఆ మృదువుగా ఆ సాధు స్వభావం అంటే తగ్గించుకొని ఎదురు తిరగకుండా ఉండే స్వభావం, దాన్ని సాధు అంటారు. మృదు అంటే మెత్తని స్వభావం, మెత్తని మనస్సు. మెత్తగా అంటే ఎవరు చూసినా జాలిపడే మనస్సు, జాలిపడే తత్వం. కొందరు చూసే తత్వం కాదు. సాధు, 2 మృదువు. ఈ విధముగా నీ అంతరంగ పురుషుణ్ణి అలంకరించుకుంటే ఇది దేవునికి మిగుల ఆయన దృష్టికి ఇష్టము. ప్రైజ్ ది లార్డ్. 1 వెలుపటి అలంకారము, 2 అంతరంగ అలంకారము. వెలుపటి అలంకారము సాతాను ఇష్టపడతాడు, లోకం ఇష్టపడిద్ది. అవి ఎలా ఉంటాయంటే జడలతో, బంగారంతో, ముత్యాలతో, విలువ కలిగిన వస్త్రాలతో, కన్నుల కాటుకతో, చేతుల గాజులతో, తలలకు పూదండలు పెట్టుకుని అలంకరించుకుని అలంకరణ లోక సంబంధమైన, అది దేవునికి ఇష్టమైనది కాదు. 2 అంతరంగ పురుషుని అలంకరించుకునే అలంకారంలో 1 దైవభక్తి. మేము దైవభక్తులము అని చెప్పుకున్నట్టుగా బ్రతకటం. నన్ను చూస్తే వీడు దైవభక్తుడు అనాలి. నిన్ను చూస్తే ఈమె దైవభక్తురాలు అనగలరా? నన్ను చూస్తే వీడు దైవభక్తుడు అనగలరా? అలా అనిపించుకున్నట్టుగా మనం బ్రతకాలి. మన నడక, మన పడక, మన వస్త్రం, మనకన్నీ దైవభక్తి సంబంధించిన మీనింగ్ మనలో కనబడాలి. 2వది సత్క్రియలు చేయాలి. ప్రజలకు సేవ చేయి, సంఘంలో సేవ చేయి. ఈ అలంకరణ నీలో ఉంటే దేవుని దృష్టికి అది మిగుల విలువ కలది. ఇది మించి ఇంకేదైనా నీలో ఉంటే అది దేవుని దృష్టికి విలువైనది కాదు. నువ్వు ఆయనకి నచ్చు, నువ్వు ఆయన రాజ్యానికి యోగ్యురాలు కాదు, నువ్వు ఆయన రాజ్యానికి అర్హుడు కాదు. నీ అలంకరణ ఏది? దేవుని దృష్టికి మిగుల విలువైన అంతరంగ పురుషుని అలంకరించుకుంటున్నావా? లేదంటే పైన శరీరానికి కదా తగిలెత్తలవా అలంకరణ? నీ అలంకరణ ఏది?